ఇన్సిడెంట్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు 9800 ఉద్యోగాలతోటి ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాడు. ఇది జాబ్లెస్ క్యాలెండర్ మాకెందుకు, మాకు మీరు చెప్పిన 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యార్థి యోజన అన్ని పార్టీల విద్యార్థి యోజన సంఘాల నాయకులు కార్యకర్తలు సీఎం ఇల్లు ముట్టడి అని చెప్పి ఒక నిరసన కార్యక్రమం తలపెట్టుకున్నారు. ఆ తలపెట్టుకున్న సందర్భంగా ఆ యోజన సంఘాల నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ముట్టడి కోసం అది నిరసన ప్రొటెస్ట్లో భాగం. అది మనం హైదరాబాద్లో కూడా చూస్తుంటాం. సీఎం ఇల్లు ముట్టడి, అసెంబ్లీ ముట్టడి, సచివాలయం ముట్టడి అంటారు. వాళ్ళు కొంత ప్రయత్నం చేస్తారు, పోలీసులను అరెస్ట్ చేస్తారు, అక్కడితో ఆగిపోతుంది. అది ప్రొటెస్ట్లో భాగం. అట్లాంటిది వాళ్ళ మీద అటెంప్ట్ రేపుల కేసులు పెట్టారండి. సీఎం ఇల్లు ముట్టడికి వెళ్ళబోతున్న కుర్రాళ్ళ మీద ఎవరిని రేపు అటెంప్ట్ చేశారు వాళ్ళు వెళ్తున్న వాళ్ళని పోలీసులు పట్టుకున్నారు, తీసుకెళ్లారు. కోర్టుకి వెళ్తే ఆ రిమాండ్ రిపోర్ట్ చూసి జడ్జి ముఖదబ్బులు పెట్టాడు వాళ్ళని. అంతే కదా, ఏ సెక్షన్ దగ్గరికి వచ్చారు వాళ్ళు, ఏం కేసులు పెడుతున్నారు. సీఎం ఇల్లు ముట్టడికి వెళ్తుంటే అంటే సిగ్గన్న ఉండదు, కనీసం ఏం సెక్షన్స్ పెడుతున్నాము, ఏం ఆరోపణలు చేస్తున్నాము అని చెప్పని పోలీసులు ఎన్ని సందర్భాల్లో ఎన్ని రిమాండ్ రిపోర్ట్లు రిజెక్ట్ అయినాయి. పిడికిటి శివపార్వతి అని చెప్పని లక్ష్మీ గణేష్ అనే పేరుతో ఒక సోషల్ మీడియా అకౌంట్ రన్ చేస్తుంది గుంటూరులో. ఆవిడని అరెస్ట్ చేసి తీసుకెళ్తే ఆమె రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ చేశారు. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా సోషల్ మీడియాలో వర్క్ చేసే వాళ్ళవి చాలామందిని అరెస్ట్ చేశారు, కస్టడియల్ టార్చర్కి గురి చేశారు. చాలామందికి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లు జడ్జిల స్టేజ్లోనే రిజెక్ట్ అయినాయి. అయినా పోలీసు సిబ్బంది వైఖరిలో మార్పు లేదు. కొల్లి రఘురామరెడ్డి ప్రస్తుతం సిట్ డిఐజీగా ఉన్న ఇతను చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి వెళ్ళి అక్కడ ఎన్ఎస్జీ ప్రోటోకాల్ ఉల్లంఘించి చంద్రబాబు నాయుడు గారు ఎన్ఎస్జీ రక్షణ వలయంలో నిద్రపోతున్న సందర్భంగా యాక్చువల్గా మార్నింగ్ 6 o'clock లోపు ఎన్ఎస్జీ ప్రొటెక్ట్ని టచ్ చేయడానికి వీల్లేదు. అట్లాంటిది అర్ధరాత్రి వెళ్ళి ఆ బస్సు టచ్ చేసి అంటే డోర్ కొట్టడం అది ఖచ్చితంగా ఉల్లంఘన, అది అధికార దుర్వినియోగం. అతనికి ఐపీఎస్ అధికారి ఆ మాత్రం విచక్షణ లేదా? ఎక్కడికైనా పారిపోతున్నాడు ఆయన, ఎక్కడ పారిపోతున్నాడు ఆయన? అంటే మాకు అధికారం ఉంది, మేము 100 మంది పోలీసుని తీసుకొని వచ్చాం, మేము ఏమైనా చేస్తామని చెప్పని. ఇక్కడ ఇదే కొల్లి రఘురామరెడ్డి చెప్పాల్సింది ఏంటి అంటే నీ సిట్ కార్యాలయం ఎక్కడుంది? తాడేపల్లిలో నీ సిట్ కార్యాలయం ఉంది. చంద్రబాబు నాయుడు గారి నివాసం ఎక్కడుంది? చంద్రబాబు నాయుడు గారి పార్టీ కేంద్ర కార్యాలయం ఎక్కడుంది? నువ్వు ఆయన అదుపులోకి తీసుకోవాలి, ఆయన ప్రశ్నించాలి అనుకుంటే ఇక్కడ ఉన్నప్పుడు ఏం పీకుతున్నావు? నంద్యాలలో ఆయన రాజకీయ కార్యకలాపాలకి నంద్యాలలో పర్యటిస్తున్న సందర్భంగా అక్కడికి వెళ్ళి అదుపులోకి తీసుకునేంత అవసరం ఏమొచ్చింది నీకు? అంటే ఏంటంటే వీళ్ళ ఉద్దేశం, మేము చంద్రబాబు నాయుడు గారు ఆయన శ్రేణుల మధ్య ఆయన ప్రోగ్రాంలో ఉండగానే మేము లిఫ్ట్ చేసి తీసుకొచ్చామనే అహంకారం బలుపు ప్రదర్శించడానికి చంద్రబాబు నాయుడు గారు అడిగారు, నా మీద ఏం ఆరోపణలతో మీరు అరెస్ట్ చేస్తున్నారు? పేపరే లేదు. మేము మిమ్మల్ని అరెస్ట్ సహజంగా డ్యూ ప్రాసెస్ ఏంటి? ఒక ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు, ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి అనుకున్నప్పుడు మొట్టమొదటికి నోటీస్ ఇచ్చి విచారణ చేయాలి, వివరణ తీసుకోవాలి. ఆ వివరణతో సంతృప్తి చెందకపోతే అప్పుడు అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆయనకు నోటీస్ ఇవ్వాలా, ఆయన వివరణ తీసుకోవాలా, ఏం చేయకుండానే డైరెక్ట్గా అరెస్ట్ చేసి మీకు గంటలో మనం అందరం లైవ్లో చూస్తున్నాం, మీకు ఒక గంటలో మేము కేసు డీటెయిల్స్ ఇస్తాము అని చెప్పిన వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత మేము రిమాండ్ రిపోర్ట్లో చెప్తామని చెప్పని 24 గంటల పాటు వాళ్ళ కస్టడీలో ఉంచుకున్నారు ఆయన్ని. అప్పటికి కూడా 2-3 సార్లు మార్చారు. ఉంచుకొని చివరి నిమిషంలో 24 గంటలు పూర్తవుతుందనగా అంటే ఆయన్ని నంద్యాల నుంచి ప్రయాణం చేసి తీసుకొచ్చి గంటల పాటు మానసిక వేదనకు గురి చేసి ఆయన పేషెన్స్ని పరీక్షించి చివరికి లాస్ట్ మినిట్లో ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఏం పెట్టారు? ఈ రోజుకి ఏమి సాక్ష్యాధారాలు రుజువు తేల్చగలిగారు మీరు? ఆయనకి మనీ ట్రయలు, ఆయనకి మనీ ముట్టిన ఏం సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉన్నాయి? ఈ రోజుకి ఏం నీకు తెలిసారు? సెప్టెంబర్ 9వ తారీఖు రోజు అరెస్ట్ చేశారు. ఇవాళ మనం జూన్ 6వ తారీఖులో ఉన్నాం. మనం ఇంకొక 3 రోజులు ఉంటే జూన్ 9 కూడా వస్తుంది. అంటే ఈ 9 నెలల కాలంలో మీరు సేకరించిన సాక్ష్యాధారాలు ఏంటి? న్యాయస్థానానికి కన్నా సబ్మిట్ చేశారా? మీరు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఆయన ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారు, 350 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగినాయి అని చెప్పని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన్ని 60 రోజుల తర్వాత ఆయనకి బెయిల్ వచ్చింది. మీరు కోర్టుకు సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్లో ఏమని మెన్షన్ చేశారు? అచ్చెన్నాయుడు గారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన సాక్ష్యాధారాలు మా దగ్గర లేవు. లేనప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు? ఆయనకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన సాక్ష్యాధారాలు ఉన్నది రుజువు చేసుకున్నాక కదా ఆయన అరెస్ట్ చేయాల్సింది. అట్లాంటిది ఆయన పైల్స్ ఆపరేషన్ చేయించుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయవచ్చిన ఆయన బ్లీడింగ్ అవుతున్నా కూడా శ్రీకాకుళం నుంచి గుంటూరు దాకా ట్రావెల్ చేసి తీసుకొచ్చారే. అసలు మనుషులేనా మీరు? ఎక్కడికి పారిపోతున్నాడు ఆయన? ఆయన సీనియర్ శాసనసభ్యుడు.